ఇది రాజధానిలో ఐకానిక్ టవర్ల తాలూకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి ప్రాంతం. ఇలా చూస్తే మీకు అర్థం అవుద్ది. ఇప్పుడు చూపిస్తా చూడండి. డీప్ ఎక్స్కవేషన్ అనమాట. ఈ మెయిన్ రోడ్డు నుంచి ఇలా లోపలికి వస్తే అంటే సిఆర్డీఏ వెనకగా వస్తుంది. ఇది చూడండి, ఇదే. ఇవి ఐకానిక్ టవర్స్. ఇది షాపూర్జీ పల్వంజీ కడుతున్నటువంటి ఐకాన్ టవర్. మొత్తం 4 ఉన్నాయి ఇందులో. ఈ 4గిట్లో ఒకటి షాపూర్ పల్వంజీది అయితే ఇంకొకటి ఎల్ఎన్టీది, ఇంకొకటి నాగార్జున కన్స్ట్రక్షన్స్. ఎన్సీసీ వాళ్ళు 2 చేస్తున్నారని ఇక్కడ పనులు చెప్పారు. మరి ఇంత లోతులో ఉన్నాయన్నమాట. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఇవి ఇంత లేట్ అవుతున్నాయని. వర్షం పడితే ఇలా అంతా వెనక మునిగిపోతాయి అవి. సో ఇప్పుడు దాకా జరిగింది ఏందయ్యా అంటే, ఇలా నీళ్లు ఉన్నటువంటి వాటిని తోడేసేసి కొత్తగా ఫౌండేషన్ కానీ మరొకటి కానీ చేస్తున్నారు. సో ఇవి పూర్తవుతానికి మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే మీకు అక్కడ దూరంగా కనబడుతుంది చూడండి, నీళ్ళ కుంట. ఆ నీళ్ళని తోడాల్సిందేగా. గొయ్యి ఉన్న చోట ఖచ్చితంగా ఇట్లాంటివి జరుగుతాయి. సో ఎప్పటికి పూర్తి చేస్తారు అంటే, ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించి, ఐకానిక్ బిల్డింగులకు సంబంధించి అయితే నిర్దిష్టమైన కాలపరిమితి ఉంటుందని నేనైతే అనుకోను. ఉంటే బెటర్, ఉంటే మంచిదే. కానీ ఆ టైము అంటే మనకి రైనీ సీజన్ వచ్చిందంటే వర్షం పడే ప్రమాదం ఉంటుంది. దాన్ని ఎవరు ఏం చేయలేరు. అప్పుడు ఏం చేయాలి? వీలైనంత తొందరగా ఈ సీజన్లోనే వీటిని పిల్లర్ లెవెల్ నుంచి బేస్మెంట్ లెవెల్కి ఇంకా పైకి తీసుకెళ్తూ ఉండాలి. తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే లేట్ అవుతుంది. ఇది ఐకానిక్ బిల్డింగ్స్కి సంబంధించి మొదటి ప్రాంతం నుంచి మనం మాట్లాడుతున్నది. నెక్స్ట్ 2, 3, 4 కూడా వీలైతే చూద్దాము, లేదంటే అలా పైనుంచే పరిశీలించుకుంటూ వెళ్ళవచ్చు. ఈ ప్రాంతాల నుంచి ముందుకు వెళ్ళినప్పుడు హైకోర్టు కొత్త బిల్డింగు శంకుస్థాపన డిసెంబర్లో జరిగింది. అది ఎక్కడుందో చూద్దాం. అసెంబ్లీ ప్రాజెక్ట్ ఇది అండి. అసెంబ్లీ ప్రాజెక్ట్ ఎల్ఎన్టీ కడుతున్నటువంటి అసెంబ్లీ ప్రాజెక్ట్ ప్రాంతం. మానవుడు కూడా వచ్చారు. బిల్డింగ్ ఏదో ఉందంట. ఇవి ఐకానిక్ బిల్డింగ్స్ కానీ ఇంకొకటి కానీ మనం చూస్తున్న ఏరియాలో ఇంకొకటి. సో ఇలా ఉన్నప్పుడు ఆ ట్రాక్టర్లు పెట్టి క్యూరింగ్ చేయడం కానీ పైకి లేపడం కానీ ఎంత కష్టం అవుతుందో ఆలోచించండి. ఎంత భారీగా ఎంత టైం పడుతుంది. మీకు ఒకప్పుడు పొలాలు కనపడుతున్నాయి చూడండి, అందులో వరిగడ్డి మొలిచింది. ఐకానిక్ టవర్స్ తాలూకు రూపం చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక అక్కడ కనబడుతున్నాయి ఆకృతులు. చూస్తున్నారు కదా. ఇవి ఐకానిక్ ఆకృతులు. ఇటువైపు
భయ్యా వినబడట్లా, బాగా సిగరెట్ పీకటంలో నిమగ్నమై ఉన్నట్టున్నాడు. ఇవన్నీ పూర్తయ్యేసరికి 2 ఏళ్ళ కాలమర పరిమితి పెట్టామని చెప్తున్నారు. బట్ ఇంకా టైం పట్టచ్చు. ये कितने टाइम पर वर्क करता है? वर्किंग कितने टाइम पर करता है, डे एंड नाइट? डे नाइट तो बराबर 24 घंटा चालू रहता है. అది అలా వీళ్ళు పని చేస్తూ ఉంటారు. ఇక మనం అడిగాం కాబట్టి అతను ఏదో చెప్తున్నాడు, కానీ అంత లేదు. ఎందుకంటే చుట్టూ ఫ్లడ్ లైట్లు గిట్ లైట్లు ఉండాలి కదా. ఇప్పుడు డే లైట్లోనే ఇలా ఉన్నప్పుడు ఏదో ఊడిపోయిన పార్టీ. కొంత టైం పడుతుంది. ఇదైతే బిల్డింగ్లన్నీ పూర్తి కావాలంటే మాత్రం బాగా టైం పడుతుంది.